ఉంచుంటారా? లెక్కనే లెక్కనే ఎందుకు వచ్చింది? ముందు ఏదైతే వాగ్దానం చేశామో సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఈనాడు స్త్రీశక్తి పేరిట మహిళా సోదరులందరూ కూడా ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణానికి వేళ ప్రారంభమైంది. ఈనాడు ఆగస్టు 15 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగానే మహిళా మనులకి ఈ యొక్క అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కల్పించిందని వారికి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సభ్యులకి, పార్టీలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ప్రత్యేకంగా మహిళా మనులందరూ కూడా ప్రభుత్వం రావడానికి ఆశీర్వదించిన మహిళా సోదరీమణులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ బస్సు ప్రయాణం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం సూపర్ 6లో భాగంగానే ఈనాటి వరకు 195% అమలు జరిపిన ప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉంది. ఈనాడు ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పుడు కూడా మా ఆలోచన అంతా కూడా వచ్చే సంవత్సరంన్నర కాలంలో సెల్ఫ్ సఫిషియెంట్ ఆర్థిక సౌలభ్యం కల్పించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుందనే మాట చెప్తా ఉన్నాం. తద్వారా ఏదైతే మేము ఎన్నికల వాగ్దానం చేశామో పెన్షన్ విధానం ఏదైతే 3000 ఉండే 4000, వికలాంగులకు సంబంధించిన 3000 ఉండే 6000 ఇచ్చిన పథకాన్ని కూడా అమలు జరిపి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీని నెరవేర్చాం. అదే కాదు, నిరుద్యోగ యువతలకు సంబంధించిన మెగా డిఎస్సిని 14,734 ఉద్యోగాలు కూడా ఆల్రెడీ పరీక్షా ఫలితాలు కూడా ప్రకటించామనే మాట చెప్తా ఉన్నాం. త్వరలో ఎక్కడైతే టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలు ఉన్నాయన్నీ కూడా భర్తీ చేస్తాం. ప్రతి క్లాస్కి ఒక టీచర్, నూతన విద్యార్థి విధానం వల్ల 5 క్లాసులు కూడా కొన్ని స్కూల్లో ఒక టీచరు లేదా 2 టీచర్స్ ఉన్న విధానాన్ని కూడా మార్పు చేశాము అనే మాట చెప్తా ఉన్నాం. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టిన యువనాయకుడు లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను.